స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రెండవ రాజులు 20వ అధ్యాయము 3వ వచనం 5వ వచనం మనం ధ్యానిద్దాం. ఈ ఉదయకాలం ముందు ప్రభు మనకు ఇచ్చినటువంటి ధ్యానవాక్యం ఏంటంటే, హిజ్కియా మహారాజుకి ఉన్నటువంటి గుణలక్షణాలు, హిజ్కియా మహారాజుకి ఉన్నటువంటి వ్యాధి రోగం, హిజ్కియా మహారాజుకి ఉన్నటువంటి దేవుని పట్ల ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, భక్తి, భావము, ఆధ్యాత్మికమైనటువంటి వనరులు, ఆధ్యాత్మికమైన చింతన, ఇవన్నీ హిజ్కియా మహారాజుకి ఉన్నాయి. ఆయనకి మరణకరమైన రోగం వచ్చింది. కానీ ఆయన జీవితంలో ఆయనకున్నటువంటి ఆయన శరీరమందు రోగం వచ్చినా తన ఆత్మీయ జీవితం ఎంతో బలోపేతంగా ఉంది, ఎంతో పవిత్రంగా ఉంది, ఎంతో దేవుని దృష్టిలో నిష్ఠాగరిష్ఠుడిగా పవిత్రత యథార్థతలు కలిగినటువంటి దేవుని బిడ్డగా, దేవునికి భయము భక్తి కలిగినటువంటి బిడ్డగా ప్రార్థన చేస్తున్నటువంటి ఆ ప్రార్థనలో దేవుని పట్ల నమ్మకము కలిగినటువంటి వ్యక్తిగా తన జీవితాన్ని దేవునికి కనపరుచుకుంటున్నాడు. అదే యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో, కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ తన ఆత్మీయ స్థితి, తన ఆధ్యాత్మికమైన స్థితి, తనకున్నటువంటి ఆ సామర్థ్యం, ఆత్మీయ సామర్థ్యం, తనకున్నటువంటి దేవునితో ఉన్నటువంటి సహవాసం, తనకున్నటువంటి దేవునితో నడుచుకున్నటువంటి పవిత్రత, యథార్థత జీవితం, ఇవన్నీ తన జీవితంలో ఎంతో ప్రభావితం చేస్తుంది. అవి దేవుని కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఆయనకి మరణకరమైన రోగం వచ్చింది. యెషయా వచ్చి అతని దగ్గరకు వచ్చి, ఆమోజు కుమారుడైన ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోనమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా, అంటే అప్పుడు చేసినటువంటి ప్రార్థన, అంటే ఎవరైతే చెప్పకూడదో ఆయనే చెప్పారు. ప్రవక్త చెప్తే ఖచ్చితంగా జరిగిపోతుంది. మనం కూడా ఒక్కొక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ ఫలానా వ్యాధి నీకు వచ్చింది, ఈ రోగం వలన, ఈ వ్యాధి వలన నీకు అనేకమైన ఇబ్బందులు వస్తాయి అని చెప్పినప్పుడు మనకు కాసంత భయపడి బంధువులందరినీ పిలిపించుకొని మనకున్నటువంటి పరిస్థితులన్నీ చెప్పుకొని మనం ఎన్నో ఈ హాస్పిటల్ కాకపోతే ఇంకొక హాస్పిటల్, ఈ హాస్పిటల్ కాకపోతే వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళి మనకు వ్యాధిని పోగొట్టుకుంటూ ఎంతో డబ్బు వెచ్చిస్తాం. కానీ ఇక్కడ హిజ్కియా మహారాజు చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే ప్రార్థన చేసేసాడు. యెహోవా యథార్థ హృదయుడనై, ఒకటి, సత్యమును నీ సన్నిధిలో సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటున్నావు. ఒకటి, యథార్థత, మంచి హృదయము దేవుని పట్ల కలిగి, సత్యము ఆయనలో ఉంది, దేవుని సన్నిధానంలో ఎలాగ నడుచుకోవాలో, మంచి దేవుని దగ్గర పేరు తెచ్చుకున్నాడు. దేవుని దృష్టికి అనుకూలంగా ఏ విధంగా జీవించాలో, సమస్తమును ఏ విధంగా జీవించాడో అన్నీ కూడా చెప్తూ ఒక మాట అంటాడు. ఏమాట అంటే, కృపతో జ్ఞాపకము చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుతూ యెహోవాను ప్రార్థించాడు. అంటే దేవుని కృప భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిచ్చినట్లు, ఆ ఆత్మీయమైనటువంటి స్థితిని దేవునికి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దేవునికి తెలీదా? ఖచ్చితంగా తెలుసు. కానీ నువ్వేంటో ఒకసారి నీ ప్రార్థన రూపంలో, ఈరోజు మన పరిస్థితి కూడా ఒక్కొక్కసారి మనకు అప్పులు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, మనం అనుకున్నవి జరగకపోవచ్చు.
మన జీవితంలో ఎన్నో ప్రశ్నలు మన జీవితంలో అలాగే ఉండిపోవచ్చు. కానీ మనం ప్రార్థన ద్వారా ఆ ప్రశ్నకు జవాబు పొందుకోవచ్చని హిజ్కియా మహారాజు ప్రార్థన ద్వారా మనకు తెలుస్తుంది. మనలో ఉన్నటువంటి బలహీనతలన్నింటినీ ఎలాగా తీసివేసుకోవాలో ఆ ప్రార్థన ద్వారా మనకు హిజ్కియా మహారాజు ప్రార్థన ద్వారా మనకు తెలియపరచబడుతుంది. అంటే నువ్వు ఎంత మంచివాడువో నీకున్నటువంటి బిడ్డలకు కానీ, భార్యకి కానీ, నీ భర్తకు కానీ, నీ చర్చి వారికి కానీ, నీ సంఘంలో ఉన్నటువంటి వారికి కానీ, లేక నీ ఇరుగు పొరుగు వారికి కానీ చాలామందికి తెలుసు. కానీ నీ యొక్క ఆ జీవితం పరిపూర్ణంగా, అంటే ఏ విషయంలో కూడా దాపరికం లేనటువంటి స్థితి దేవునికి ఒక్కడికే తెలుసు. దాన్ని హిజ్కియా మహారాజు నొక్కి చెప్తున్నాడు. కాబట్టి 5వ వచనంలో చూడండి ఏమంటాడు, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీ కన్నీళ్లు విడుచుట చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక చిన్న ప్రార్థన తన జీవితాన్ని మార్చేసింది. కొన్ని సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఆయుష్ను కూడా దేవుడు అతనికి తిరిగి ఇచ్చాడు. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, నీ ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో కూడా నీ సమస్యలు ఏంటో దేవునికి చెప్పు. ఇక్కడ అతనికి వచ్చే సమస్య ఏంటంటే మరణకరమైన రోగం. మనకు ఆత్మీయంగా మనం ఎంత ఎదిగాం, శారీరకంగా ఏ విధంగా దేవునితో ఉన్నాం, మన ప్రార్థన ఎంత బలోపేతంగా ఉంది, ఆత్మీయంగా ఉంది, యథార్థంగా ఉంది, పవిత్రంగా ఉంది, మనం చేసే ఆ ఒక విన్నపములు దేవుడు తిరిగి జవాబు ఇస్తున్నాడా, ఆత్మీయంగా తిరిగి మనం అవన్నీ పొందుకుంటున్నామా, ఇవన్నీ కూడా ఈ ప్రార్థనలో మనకు బోధపడతాయి. కాబట్టి ఈ ఉదయకాలం ముందు మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు చేయుటకు ఒక ప్రార్థనా జీవితం, ఒక యథార్థవంతుడు ప్రార్థన చేసినటువంటి ప్రార్థనా జీవితం, ఒక ఆత్మీయమైనటువంటి సహోదరులు చేసినటువంటి గొప్ప ప్రార్థనలు ఈ లోకంలో చాలామంది చేస్తూ ఉంటారు. అయితే వారందరికీ దేవుడు ఇచ్చినటువంటి ఆ జవాబు మనకు కూడా ఆత్మీయంగా హిజ్కియా మహారాజుకి ఏ విధంగా దేవుడు జవాబు ఇచ్చాడో మనకు కూడా, ఆయనకి మరణకరమైన రోగం, మనకి ఎన్నో విధాలు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటిలో నుంచి దేవుడు మనల్ని విడిపించి గొప్ప చేయుటకు శక్తిమంతుడని మన ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండడం ఎంతో మంచిదని ఉదయకాలం మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, వీడియో వచ్చినటువంటి ఈ బిడ్డలను, ఈ వీడియో చూస్తున్నటువంటి దేవుని బిడ్డలను, ఎవరైతే ప్రభువా నాయన నిజముగా యథార్థత, పవిత్రత నీకు అనుకూలంగా ఏ విధంగా తన జీవితంలో నడుచుకుంటారో వారి ప్రార్థన ధూపం వల్లే నీ సన్నిధికి చేరి జవాబు పొందుకుంటారని హిజ్కియా మహారాజుకి నువ్వు ఇచ్చిన జవాబును బట్టి నాయన యెషయా ప్రవక్త తిరిగి వచ్చి ఆయనకి మరలా ఆయుష్ను పొడిగించాడని దేవుడు చెప్పాడు. ఇదిగో నువ్వు మరలా రాజుగా ఉంటావని చెప్పి ఆయనకి చెప్పడం ఎంతో జరుగుతుంది. అలాగే ప్రభువా, ఈరోజు కూడా మా జీవితంలో ఏదైతే మేము పోగొట్టుకున్నామో, ఏదైతే మా జీవితంలో మేము దాన్ని ఇంక పొందుకోలేమని అనుకుంటున్నామో, ఏదైతే మా జీవితంలో వాటిని కొనసాగించలేకపోతున్నామో, వాటన్నిటినీ ఈరోజు మీరు సహాయం చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.